హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సిద్ధుని కాపాడి ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేకు దిమ్మి తిరిగి షాక్ ఇచ్చిన ప్రేరణ మేనమామ శివశంకర్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసుల రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధుని కిడ్నాప్ చేసి రౌడీలు అయితే ఒక చోట కట్టి పడేస్తారు. ఇక రౌడీలు ఇద్దరు టిఫిన్ తింటూ ఉంటారు. ప్రేరణని కుమార్ తీసుకువెళ్తూ ఉంటాడు. దారిలో ఉండగానే ప్రేరణ అయితే, ఏంటి కుమార్, సిద్ధు ఇలా చేశాడు, తనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతానంటూ ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక ఆ రౌడీలు, సిద్ధు ఫోన్ మోగుతుంది, ఇప్పుడు తీస్తే ప్రాబ్లం అవుతుంది అని ఫోన్ తీయకుండా సైలెంట్గా ఉంటారు. ప్రేరణ కుమార్తో, కుమార్, సిద్ధు ఫోన్ తీయటం లేదు, ఏమై ఉంటుంది, అసలు తను ఒక్కడో వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంటే, ప్రేరణ గారు మీరేమీ కంగారు పడకండి, సిద్ధు పనిలో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు, తనకు ఒక మెసేజ్ పెట్టండి, తను మెసేజ్ చూసి తర్వాత మీకు కాల్ చేస్తాడు అని చెప్పేసరికి అలాగే అంటూ ఇక ప్రేరణ అయితే సిద్ధు ఎక్కడ ఉన్నావు అంటూ మెసేజ్ పెడుతుంది. ఆ రౌడీలు ఆ మెసేజ్ చూసి ఇప్పుడు రిప్లై ఇవ్వకపోతే మనం వీడిని తీసుకొచ్చినట్లు వాళ్ళకి అనుమానం వస్తుంది, అలా జరగకూడదంటే మనం రిప్లై ఇవ్వాలి అని, నువ్వు వెళ్ళి ప్రేరణ, నేను వస్తాను అని మెసేజ్ చేస్తారు. ఇక ప్రేరణ మెసేజ్ చూసి, కుమార్, సిద్ధు మెసేజ్ చేశాడు, మెసేజ్ చేసే బదులు ఫోనే చెయ్యొచ్చు కదా అని అంటుంది. సరే సిద్ధు, నువ్వు రావటం లేదని నాకు కంగారుగా ఉంది, నేను వెళ్ళే టైం కల్లా నువ్వు అక్కడికి వచ్చేస్తావు కదా అని అంటే, ఇక రౌడీలు ఆ మెసేజ్ చూసి మళ్ళీ తిరిగి రిప్లై ఇస్తారు. ప్రేరణ, నువ్వు నా కోసం ఆలోచించుకు, నువ్వేమీ టెన్షన్ పడకు, నేను వచ్చేస్తాను అని రిప్లై ఇస్తారు. ఇక ప్రేరణ ఆ మెసేజ్ చూసి సిద్ధు వచ్చేస్తాడు అని సంతోషపడుతుంది. ఇక ఈ రౌడీలు ఫోన్ ఆన్లో ఉంటే ఇలాగే కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయని స్విచ్ ఆపేస్తారు. ప్రేరణ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సిద్ధుకి ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కుమార్, సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటే, మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తానన్నాడు కదా, ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అని కుమార్ అంటాడు. సరే కుమార్, సిద్ధు మెసేజ్ చేశాడు కదా, పర్వాలేదులే అని అనుకుంటుంది. ఇంతలో వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వస్తుంది. కుమార్ ప్రేరణని దింపేసి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యండి, సిద్ధు వచ్చేస్తాడు, సిద్ధు కోసం కంగారు పడొద్దని చెప్పి కుమార్ అయితే తిరిగి బయలుదేరిపోతాడు. ఎమ్మెల్యే అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. తన కొడుకు వచ్చి, ఏంటి నాన్న, నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది అని అంటే, అవునరా, నీ చేయి విరిసిన వాడి మీద నేను పగ తీర్చుకోబోతున్నాను, అందుకనే ఈ ఆనందం అనంటే, ఏంటి నాన్న, ఏం చేశారు నాతో చెప్పండి అనంటే, ఒరే, వాడిని మన మనుషులు తీసుకొచ్చారు, వాడు ఇప్పుడు మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు నాన్న, మీరు చాలా బాగా చేశారు, లేకపోతే వాడే నా చెయ్యి విరిచేస్తాడా, నాకు ఎంత బాధగా అనిపించింది, ఒరే, నీకన్నా ఎక్కువ బాధ నాకే కలిగింది, నా కొడుకు మీద చేయి చేసుకుంటే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి, అందుకని వాడిని తీసుకొచ్చి బంధించాను అనంటే, నాన్న, వాడిని ఇప్పుడే వెళ్ళి చంపేద్దాం, అయినా వాడితో పాటు వాడి పిల్లాన్ని కూడా బంధిస్తే ఇద్దరినీ కలిపి లేపేస్తే అయిపోతుంది కదా అనంటే, ఒరే, మనకు ఇంత బాధ కలిగించిన వాడిని ఒక్కసారిగా లేపేస్తే ఏమవుతుంది, ప్రాణం పోతుంది, వాడికి బాధ తెలియదు కదా, అందుకనే వాడిని చిత్రహింసలు పెడదాం, ఇక వాడి పెళ్ళం ఇంటర్వ్యూకి వెళ్ళిన వీడి కోసం ఆలోచిస్తూ ఉంటుంది, ఇక వీడిని చిత్రహింసలు పెట్టిన వీడియో అయితే వాడి పెళ్ళానికి పంపిద్దాం, ఇక అది చూసి ఇంటర్వ్యూకి వెళ్ళలేక గుండె ఆగి అక్కడే చేస్తుంది, ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇద్దరూ కూడా మన దారికి అడ్డు తొలగిపోతారు, లేకపోతే ఈ ఎమ్మెల్యే కొడుకు మీదే చేయి చేసుకుంటారా అని ఎమ్మెల్యే అంటే, సూపర్ నాన్న, నువ్వు చాలా బాగా చేశావు, నేను నీ రక్తం పంచుకు పుట్టినా నువ్వు నా పగను పంచుకున్నావు, నాకు ఆనందంగా ఉంది, నా ఆనందం కోరుకుని వాడిని నువ్వు
నామరూపాలు లేకుండా చేయాలని అనుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేకపోతే వాడి పెళ్ళాం ఎలా మాట్లాడారు? అసలు మనం వెళ్ళి తగ్గి క్షమాపణ చెప్పమంటే కూడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి ఇలాగే జరగాలి. నాన్న, ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడు? నేను వెళ్ళి చూస్తాను అని అంటే, ఇక అక్కడ ఉన్న తన మనుషులతో ఎమ్మెల్యే బాబుని జాగ్రత్తగా తీసుకురండి అని చెబుతాడు. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను అని ఇక ఎమ్మెల్యే కొడుకైతే చాలా ఆనందంగా సిద్ధుని చూడడానికి అక్కడికి బయలుదేరతాడు. నైట్ అవ్వేసరికి ప్రేరణ ఫ్రెష్ అయ్యి ఇక ఏంటి సిద్ధు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ సిద్ధుకు ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ పనిచేయదు. ఒకసారి అత్తయ్యకి చేసి చూద్దాము, సిద్ధు గురించి అత్తయ్యకి ఏమైనా తెలుస్తుందేమో అనుకొని ఇక వెంటనే మంజుకైతే ఫోన్ చేస్తుంది. ప్రేరణ, అత్తయ్య ఇంకా సిద్ధు ఇక్కడికి రాలేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని అనేసరికి మంజుకు కూడా చాలా కంగారు వస్తుంది. ఏంటి సిద్ధు ఇంకా రాలేదా అని అడుగుతుంది. కానీ ప్రేరణ కంగారు పడిపోతే ఇంటర్వ్యూకి తను చాలా టెన్షన్ అయిపోతుంది. నేను ప్రేరణకి ధైర్యం చెప్పాలి అని ఇక మంజు తన టెన్షన్ని ఆపుకొని, అమ్మ ప్రేరణ, నువ్వు కంగారు పడకు, సిద్ధు ఫ్లైట్కి బయలుదేరి ఉంటాడు. ఫ్లైట్లో ఫోన్ అయితే పని చేయదు కదా, నువ్వు కంగారు పడకు, ఉదయానికల్లా సిద్ధు వచ్చేస్తాడు అని ధైర్యం చెప్తుంది ప్రేరణకు. అలాగే అత్తయ్య, మళ్ళీ మీకు సిద్ధు నుంచి ఏదైనా ఫోన్ వస్తే నాకు ఫోన్ చేయండి అని ప్రేరణ అంటుంది. ఇక ప్రేరణ ఫోన్ పెట్టేగానే మంజు అయితే, ఏవండి, సిద్ధు ఇంకా అక్కడికి వెళ్ళలేదంట, నాకు చాలా కంగారుగా ఉంది అని టెన్షన్ పడిపోతూ ఉంటే సాహితి, అమ్మ నువ్వేమీ కంగారు పడకు, అన్నయ్య అక్కడికి వెళ్ళిపోతాడు, మధ్యలో ఏం పని వచ్చిందో ఏమిటో అని అంటుంటే ఘన కూడా, అవునత్తయ్య మీరు కంగారు పడకండి, సిద్ధు ఏమైనా చిన్నపిల్లవాడా, ఖచ్చితంగా తను ఇంటర్వ్యూకి వెళ్తాడు అని అంటే విజయానంద్, ఏంటి ఈ ఘనాన్ని చూస్తుంటే తేడాగా ఉంది, నాకు తెలుసు వీడే ఏదో చేసి ఉంటాడు అని మనసులో అనుకుంటాడు. ఇక మంజు అయితే, ఏంటో అసలు ఇద్దరూ కలిసే బయలుదేరారు, వీళ్ళిద్దరూ అలా ఇంటర్వ్యూకి వెళ్తుంటే మనమంతా చాలా సంతోషపడ్డాము, ఆ సంతోషం ఇలా అవుతుంది అనుకోలేదు. సిద్ధు ఫోన్ పనిచేయటం లేదు, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. ప్రేరణ అక్కడ ఒంటరిగా ఉండి చాలా ఇబ్బంది పడుతుంది, సిద్ధు కోసం చాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు సిద్ధు గురించి ఎలా తెలుసుకోవాలి అని అంటే ఘన, అత్తయ్య మీరు కంగారు పడకండి, నా మనుషుల్ని పెట్టి నేను సిద్ధు ఆచూకీ కోసం చూడమని చెప్పాను, నాకు ఏం తెలిసినా మీకు చెప్తాను అంటూ ఇంతలో ఘనాకైతే ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, మా సిద్ధు బాబు గురించి చెప్పాను కదా, తన గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అంటూ మాట్లాడుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోతాడు. విజయానంద్ అయితే, చూసావా మంజు, ఘన మన సిద్ధు విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉన్నాడో, ఇక నువ్వేమీ టెన్షన్ పడకు, మన సిద్ధు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్తాడు అని ధైర్యం చెబుతాడు. మరోవైపు సాహితి కూడా, అవునమ్మా, ఆయన నాన్న కూడా చెప్తున్నారు కదా, నువ్వు అన్నయ్య కోసం ఏమీ టెన్షన్ పడకు, ఏదేమైనా సరే అన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్తాడు, అన్నయ్య వదిన కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెబుతుంది. సిద్ధుకి స్పృహ రావడంతో ఇక చుట్టూ చూస్తాడు. రౌడీలు ఇద్దరు బయట బాల్కనీలో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. ఇక కావాలనే తనని కిడ్నాప్ చేశారని అర్థమవుతుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కట్లు విప్పుకొని ఇక ఆ రౌడీలకు కనిపించకుండా వెళ్ళిపోదామనుకునేసరికి రౌడీలు సిద్ధు కుర్చీలో లేకపోవడం చూసి, ఒరే వాడు తప్పించుకున్నాడురా, అసలు వాడు ఈ ప్లేస్ దాటి బయటకు వెళ్ళకూడదు అని రౌడీలు అయితే సిద్ధు వెనకాలే పరిగెడతారు. ఇక సిద్ధు ఆ రౌడీలను కొడతాడు. ఒరే, నన్ను ఎవరు బంధించారో చెప్పండ్రా, అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగినా సరే ఆ రౌడీలు చెప్పరు. ఇక ఆ రౌడీలను బాగా కొట్టి సిద్ధు అక్కడి నుంచి తప్పించుకోబోతాడు. ఇక తలుపు తీసేసరికి అప్పుడే ఎమ్మెల్యే కొడుకు విక్కీ వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో సిద్ధుని పొడుస్తాడు. ఇక సిద్ధు అయితే కింద పడిపోతాడు. ఇక ఎమ్మెల్యే కొడుకు విక్కీ అయితే వెంటనే సిఐకి ఫోన్ చేసి, సిఐ వచ్చి వీడి బాడీని కలెక్ట్ చేసుకో అని చెప్తాడు. ఇక ఆ రౌడీలతో, ఒరే వీడి బాడీని అవతల పడేండ్రా అని చెప్తాడు. ఇక
సిద్ధు చనిపోయాడు అనుకుని ఆ రౌడీలైతే సిద్ధుని తీసుకుని బయట పడేస్తారు. మరోవైపు ఘన అయితే ఏంటో పాపం అత్తయ్య సిద్ధు కోసం చాలా బాధపడిపోతుంది. అసలు సిద్ధు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియదు. ఇక సిద్ధు ఇంటర్వ్యూకి వెళ్ళడు. అక్కడ సిద్ధు లేకపోతే ప్రేరణ మాత్రం ఇంటర్వ్యూకి ఏమి వెళ్తుంది? వీళ్ళు ఎమ్మెల్యేతో పెట్టుకొని వీళ్ళ చావు వీళ్ళే కొని తెచ్చుకున్నారు. నా చేతికి మట్టి అంటకుండా ఇక ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఆశయాల్ని వాళ్ళ కలల్ని చిదిమేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది చాలు అని చాలా సంబరపడిపోతాడు. ప్రేరణకైతే ఒక్కసారిగా మెలకు వస్తుంది. ఇక సిద్ధుకి ప్రమాదం జరిగినట్లుగా తను కలగంటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచేసరికి సిద్ధు అంటూ అరుస్తుంది. అమ్మో, సిద్ధుకి ఏమీ కాదు కదా? సిద్ధు మీద ఆ ఎమ్మెల్యే పగపట్టాడా? వాడే ఏదైనా చేశాడా అని చాలా టెన్షన్ పడిపోతుంది. ఇప్పుడు సిద్ధుని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయం ఎవరితో చెప్పాలి అని అనుకుంటుంది. ఇంతలో ప్రేరణ వాళ్ళ మేనమామ శివశంకర్ అయితే ఫోన్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ చూడగానే ప్రేరణ చాలా సంబరపడిపోతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య అంటూ టెన్షన్గా మాట్లాడుతుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు? నేను ఇప్పుడే దుబాయ్ నుంచి వచ్చాను. మీ అమ్మ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావని చెప్పింది. మీ ఆయన నువ్వు ఎలా ఉన్నారు? ఒకసారి మీ ఆయనకి ఇవ్వమ్మా అని అనేసరికి ప్రేరణ ఏడుస్తుంది. ఏమైందమ్మా అని శివశంకర్ అడుగుతాడు. ఇక ప్రేరణ మావయ్య అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది. ఇక ఎమ్మెల్యే గురించి కూడా చెప్తుంది. నాకు విషయం అర్థమైందమ్మా, నువ్వేమీ కంగారు పడకు. నేను మీ ఆయన్ని తీసుకొస్తాను. నాది బాధ్యత. నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్ పట్టుకోకు. నువ్వు ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వు. కరెక్ట్గా అదే టైంకి నేను సిద్ధుని తీసుకొస్తాను అని శివశంకర్ అయితే ప్రేరణకు మాట ఇస్తాడు. ఇక ప్రేరణ, సరే మావయ్య, నువ్వు ఫోన్ చేశావు, నాకు ధైర్యం వచ్చింది. నువ్వు ఆయన ఎక్కడున్నా సరే కరెక్ట్గా టైంకి తీసుకొచ్చే మావయ్య, నేనైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను అని ఇక ప్రేరణ అయితే శివశంకర్తో చెబుతుంది. విక్కీ ఇంటికి వస్తాడు. నాన్న, వాడిని లేపేశాను అని అంటే ఎమ్మెల్యే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వాడిని లేపేయడం ఏంటి అని అంటే, అవును నాన్న, వాడు మన వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పారిపోవాలి అని అనుకున్నాడు. ఇక అప్పుడే నా చేతిలో కత్తుంది. వాడిని ఒక పోటు పొడిచాను, అంతే, అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఎందుకురా నువ్వు ఇలా చేశావు? మన చేతికి మట్టి అంటకూడదనే కదా వాడిని నేను చంపలేక నువ్వెందుకు ఇలాంటి పని చేశావు? సర్లే, నువ్వు వెంటనే ఊరికి వెళ్ళిపో. కొన్ని రోజులు నేను చెప్పే వరకు కూడా రాకు అని కొడుకునైతే వాళ్ళ ఊరు పంపించేస్తాడు ఎమ్మెల్యే. ఛా, ఇప్పుడు ఈ సిద్ధుగాడు పోతే అది నా కొడుకు మీదకి రాకూడదు. వెంటనే గణాకైతే ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం అంతా చెబుతాడు. ఇక గణ అయితే, ఏంటి సార్ అలా చేశారు? వాడు చనిపోతే ఇప్పుడు అనుమానం మీ మీదకే వస్తుంది. అయినా మీరు కిడ్నాప్ చేసి జాగ్రత్తగా ఒక 2 రోజులు ఆపితే వాళ్ళు చావు వాళ్ళే సర్దురు కదా. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే ఇక వాళ్ళకు భవిష్యత్తు లేకుండా పోయేది కదా. అది చాలు కదా, ఎందుకు ప్రాణం తీయడం అని అంటే, చూడుగానా, వీడేదో ఆవేశపడి వాడు తప్పించుకుంటుంటే కత్తితో ఒక పోటు పొడిచాడంట, అంతే. ఆ సిద్ధుగాడు అక్కడికక్కడే చచ్చాడంట. ఇప్పుడు ఆ బాడీని ఏం చేశారు అని ఘన అడిగితే, ఏముంది, మా మనుషులతో ఆ బాడీని దూరంగా ఎవరికీ కనిపించకుండా పాడేయమని చెప్పాను అని ఎమ్మెల్యే అంటాడు. సరే సార్, నేను చూసుకుంటాను అని ఘన అంటాడు. ఘన అయితే రూమ్ లాక్ చేసుకొని ఇక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటాడు. సిద్ధుగాడు పోయాడంట. ఇక ఆ ప్రేరణ ఒంటరిదైపోయింది. లేకపోతే ఆ ప్రేరణ నన్ను ఎంత అవమానిస్తుంది, మా అమ్మ చావుకి కారణమయ్యింది. ఇప్పుడు ఈ సిద్ధుగాడు పోతే పాపం ప్రేరణ పరిస్థితి ఏంటో తలుసుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. కానీ సాహితీ ముందు, అత్తయ్య ముందు నేను బాధ నటించాలి. నాకు ఏమీ తెలియనట్లుగా నటించాలి. అయినా ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసినంత మాత్రాన ఇప్పుడు నేను వెళ్ళి ఈ గొడవలో ఇరుక్కుంటానా? నాకేమీ తెలియనట్లుగానే
ఇంట్లో ఉంటాను. ఏదైనా తెలిస్తే ఆ ఎమ్మెల్యే కొడుకు ఇరుక్కుంటాడు. నాకేంటి? నాకు కావాల్సింది అయితే జరిగిపోయింది కదా! నాకు ఇదే కావాలి. ఇప్పుడు ఆ ప్రేరణ మొహం చూడాలని ఉంది. సర్లే, ఈ సిద్ధు పోయాడని తెలిస్తే ఆ ప్రేరణ పరిగెట్టుకుంటూ వస్తుంది కదా! అప్పుడు దాని మొహం చూసి ఇంకా సంతోషపడదాం అని మనసులో అనుకుంటాడు. ఎమ్మెల్యే అయితే ఛ! వీడు అనవసరంగా వాణ్ణి పొడిచి అక్కర్లేని రిస్క్ చేశాడు. ఇది ఇప్పటితో అయిపోతే పర్వాలేదు. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. మళ్ళీ ఇది ఏదైనా గొడవ అయితే ఇంకేమైనా ఉందా? ఛ! నేను అనుకున్నట్లుగా జరిగి ఉంటే బాగుండేది. కానీ వీడు ఆవేశంతో అనవసరంగా ఆ సిద్ధుని చంపేశాడు అని ఎమ్మెల్యే అనుకుంటాడు. ప్రేరణకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి గంట టైమే ఉంటుంది. ఇంకా సిద్ధు రాలేదు. నేనేమో ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నాను అంటూ చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో మంజు అయితే ఫోన్ చేస్తుంది. అమ్మ ప్రేరణ, సిద్ధు వచ్చాడా అనంటే, లేదు అత్తయ్య, నేను సిద్ధు కోసమే చూస్తున్నాను. 1 గంటలో ఇంటర్వ్యూ స్టార్ట్ అవబోతుంది. అలాగే సిద్ధుకు కూడా 1 గంట మాత్రమే టైం ఉంది. ఇప్పటి వరకు సిద్ధు ఫోన్ పనిచేయలేదు. తను ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది అనంటే, అమ్మ ప్రేరణ, నువ్వు సిద్ధు కోసం ఆగకు. వాడు ఈ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తాడు. నువ్వు నీ ఇంటర్వ్యూకి వెళ్ళమ్మా అని మంజు అయితే ప్రేరణకు ధైర్యం చెబుతుంది. అత్తయ్య, మీరు ఇంత ఎలా చెప్తున్నారు కదా, నేను వెళ్తాను. నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. సిద్ధు అయితే ఖచ్చితంగా వస్తాడని. అలాగే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అత్తయ్య అని ఇక ప్రేరణ అయితే మంజుతో చెబుతుంది. కుమార్ ద్వారా రంజిత్కి అయితే విషయం తెలుస్తుంది. ఇక రంజిత్, ఏంటి సిద్ధు కనిపించడం లేదా, అసలు ఏమైంది అంటూ చాలా టెన్షన్ పడతాడు. ఇక ఇంట్లో ఈ విషయం తెలిస్తే అత్తయ్య మావయ్య కూడా చాలా కంగారు పడతారు. లేదు, వాళ్ళకి ఈ విషయం చెప్పకూడదు. నేను కూడా సిద్ధు కోసం ప్రయత్నం చేస్తాను అని రంజిత్ కూడా ఇక సిద్ధు కోసం వెతకటం మొదలు పెడతాడు. కుమార్ కూడా రంజిత్తో పాటు సిద్ధు కోసం ఇక వెతుకుతూ ఉంటాడు. కుమార్, రంజిత్లు ఇద్దరూ కూడా సిద్ధు కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సిద్ధు గురించి ఏ క్లూ వాళ్ళకి దొరకదు. అసలు సిద్ధు ఎక్కడ ఉన్నాడో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటారు. మరోవైపు శివశంకర్ అయితే ఇక తన మనసులతో సిద్ధునైతే వెతికిస్తాడు. ఇక సిద్ధు కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను అలా సిద్ధు కోసం వెతుకుతూ ఉండగా దారి మధ్యలో కారు ఆగిపోతుంది. ఇప్పుడే ఈ కారు ఆగాల అంటూ ఇక కిందకి దిగి ఇక లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అలాగా పక్కకు చూసేసరికి ఇక సిద్ధు చేతులైతే కనిపిస్తాయి. ఏంటి చేతులు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరో పడిపోయినట్లుగా ఉన్నారు అంటూ ఇక శివశంకర్ అయితే వాళ్ళకి సహాయం చేయాలని దగ్గరకు వెళ్తాడు. ఇక దగ్గరకు వెళ్ళి చూసేసరికి సిద్ధు ఇక స్పృహ లేకుండా పడి ఉంటాడు. సిద్ధుని అలా చూసిన శివశంకర్ అయితే చాలా షాక్ అయిపోతాడు. తను ప్రేరణ భర్త సిద్ధుయే కదా, సిద్ధు కోసమే కదా ప్రేరణ చాలా కంగారు పడుతుంది. అసలు సిద్ధుకి ఏమైంది? కడుపులో కత్తిపోటు ఉంది, తినేమో స్పృహ లేకుండా ఉన్నాడు అని ఇక దగ్గరకు వెళ్ళి శ్వాస చూసేసరికి కొట్టుకుంటుంది. అంటే ప్రాణాలతోనే ఉన్నాడు. తిన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు శివశంకర్. డాక్టర్, మీరు సిద్ధుని ఎలాగైనా కాపాడాలి, తిను బతకడం చాలా అవసరం అని అంటే, డాక్టర్ గారు మీరేమీ కంగారు పడకండి, నేను చేయాల్సింది చేస్తాను అంటూ ఇక సిద్ధుకైతే ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. ఇక మీరు సమయానికి తీసుకొచ్చారు, అతనికి ఏ ప్రమాదం లేదు అని చెబుతాడు. ఇక సిద్ధుకైతే స్పృహ వస్తుంది. శివశంకర్ సిద్ధు దగ్గరికి వస్తాడు. సిద్ధు, ఏంటి నాకేమైంది, నేను ఇక్కడ ఉన్నాను అని ఎమోషనల్ అవుతూ పైకి లేస్తాడు. ఆగు సిద్ధు, నువ్వు కంగారు పడకు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు తెలుసు, నేను ఇప్పుడే నిన్ను తీసుకువెళ్తాను అని ఇక శివశంకర్ అయితే ఇక గాయంతో ఉన్న సిద్ధునైతే డాక్టర్తో మాట్లాడి వెంటనే ఇంటర్వ్యూకి అయితే తీసుకుని బయలుదేరతాడు. ఇక ప్రేరణకు ఫోన్ చేసి విషయం చెప్దాము అని అనేసరికి ప్రేరణ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఫోను స్విచ్ ఆపుతుంది.
సరే, ప్రేరణ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు సిద్ధుని కూడా తీసుకువెళ్తే తను కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవుతే తర్వాత ప్రేరణతో మాట్లాడొచ్చని ఇక శివశంకర్ అయితే వెంటనే సిద్ధుని తీసుకుని ఇక ఊరికైతే బయలుదేరతాడు. సిద్ధు అదృష్టం కొద్దీ ఆ రోజు ఇంటర్వ్యూ కాస్త లేట్ అవుతుంది. ఇక సిద్ధు అయితే సమయానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలడు. ఇదంతా తెలిసి ఎమ్మెల్యే అయితే చాలా షాక్ అయిపోతాడు. వాడు సచ్చాడు అనుకున్నాము, కానీ వాడు బతికున్నాడా, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాడా అని చాలా షాక్ అయిపోయి ఛా, ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.